కాళ్ల మండలం జువలపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న పైడితల్లి అమ్మవారి 79వ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ సభ్యులు గోకరాజు రామరాజు, గోకరాజు యువరాజుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు గ్రామంలో నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడితల్లి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు తూర్పుపేటలో జాతర జరగటం సహజంగా జరుగుతుంది. దీనికి మన కాపులు, తూర్పు కాపులు ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఢిల్లీలో ఉన్నా సరే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటానికి చాలా సంబరాలు చేసుకుని ఈ రాత్రి 12 దాటాక వేటలు వేసుకుని మొత్తం అందరూ వేట మాంసం పంచుకుని కార్యక్రమం చక్కగా చేసుకుంటారు. ఇది ఇలాగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే విజయనగరం జిల్లా నుంచి 56-78 సంవత్సరాల క్రితంలో ఇక్కడ వస్తే ఇక్కడ గోకరాజు గారు ఒక పెద్ద కుటుంబం వాళ్ళని ఆసరా చేసుకుని వీళ్ళని ఒక స్థిర నివాసం ఏర్పరిచి వీళ్ళని మమ్మల్ని ఇక్కడి వరకు బాగా అన్ని విధాల కష్ట నష్టాలు ఓర్చుకుంటూ మమ్మల్ని బాగా చేశారు. అప్పటి నుంచి మేము మా కులదేవత అయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర 79 సంవత్సరంగా ఏకసత్పాదంగా రాజు అందరి సహకారంతో మేము చాలా చేసుకుంటున్నాం. మాకు ఎక్కువగా సహకారం తీస్తున్నారు మా గోకరాజు కుటుంబం, తదితర అన్ని కుటుంబాలు, రాజకీయంగా కూడా అందరూ కూడా మా కమ్యూనిటీకి చాలా హితోహతంగా, ప్రోత్సాహంగా, చక్కగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరి దయవంతులు కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ అమ్మవారి జాగ్రత్తలను ఇవాళ రేపు కూడా సుసంపన్నంగా, శక్తివంతంగా చేసుకుంటాని కోసం మాకు అమ్మవారు శక్తిస్తున్నారు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి జువలపాలెంలో 79వ జాతర మహోత్సవం జరుపుతున్నాము. అమ్మవారిని విజయనగరం దగ్గర నుంచి, తాతల కాలం నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఊరి మొత్తం ఒకే మాట మీద అందరం కలిపిగా ఒక మాట మీద అనుకుని ప్రతి సంవత్సరం జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం 79వ సంవత్సరం జాతర మహోత్సవం. అదే విధంగా అమ్మ దయ వల్ల గత సంవత్సరం ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మొదటి వార్షికోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఊరి మొత్తం అన్న సంతర్పణ ఏర్పాటు చేసి అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు. అన్న ప్రసాదం స్వీకరించి ఇప్పుడు 79వ సంవత్సరంకి మొత్తం ఊరి మొత్తం
కలిసిమెలిసి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఊరు మొత్తాన్ని అమ్మవారి దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతున్నారు అమ్మ. అందుకోసం ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఎక్కువగానే చేస్తాం. అమ్మ దయ వల్ల అందరికీ బాగుంటుంది ఊరు మొత్తం. కంపల్సరీ అమ్మతో మేమందరం కూడా అమ్మ జాతరలో కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఈ జాతర మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు కూడా అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.